సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. మరి నాతో పాటు మన ప్రేక్షకులకు కూడా అవేర్నెస్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు ఉదాహరణగా కొన్ని నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ గురించి తెలియజేయగలరు. ఓకే. పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నమాట. వీటినే పిఎస్యు కూడా అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే పేరులోనే ఉంది పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటివి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటివి. సింపుల్గా ఏంటంటే గవర్నమెంట్ అనగానే మనది ప్రభుత్వాంది అనేది ఒక సింపుల్ అనమాట. దీంట్లో మనకి నిఫ్టీలో ఒక 7 బ్యాంకులు 7 ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. ఇవి 7 బ్యాంకులు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, వేరే ఉన్నాయి, కానీ ఇవి మెయిన్. ఈ 7 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా ఉదాహరణకి పెద్ద బ్యాంక్ వచ్చి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో పెద్ద బ్యాంకు. ఈ మళ్ళీ మెర్జర్ అయిపోయినాక అదే పెద్ద బ్యాంక్. అంటే మెర్జర్ అంటే ఎమాల్గమేషన్. మిగిలిన బ్యాంకులు కొన్ని బ్యాంకుల జాతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఒక్కొక్క స్టేట్ బ్యాంక్ అంటే రాజస్థాన్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, మైసూర్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఇవన్నీ ఏం చేశారు మళ్ళీ అందులో కలిపేయడం వల్ల ఏమవుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది. దానివల్ల ఏమవుతుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సంపాదించేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి వస్తుంది. అంటే ఇది పెద్ద బ్యాంక్ అవుతుంది. పెద్ద అంటే క్లయింట్ బేస్ కానీ నెట్వర్క్ బేస్ కానీ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సర్వీసెస్ కూడా ఉంటాయి. ఎందుకు, అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఒక బ్రాంచ్లో సర్వీస్ ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో ఉండకపోయేది, అంటే మనకి ఉండేది. ఇప్పుడు అంతా ఆన్లైన్ అవ్వటం, రెండోది మెర్జ్ అయిపోవటం, ఇవన్నిటితోటి సర్వీసెస్ కూడా బాగా పెరుగుతాయి, బిజినెస్ బాగా పెరుగుతుంది. అంటే ఒకటే బ్యాంకు ఒకటే అకౌంట్ కిందకి వచ్చేస్తుంది, అన్నీ ఒక గొడుగు కిందకి వచ్చేసినట్టు. దానివల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ 1. ఇక మనకి ఇక ధరల విషయంలో చూస్తే సెకండ్ వన్ వచ్చి కెనరా బ్యాంక్ పెద్దది, 284 రేట్ ఉంది. ఇది 579 ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే మనకి ఇంకా రిజల్ట్స్ రాలే, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావాలి అన్నీ. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే తప్ప ఏ బ్యాంకులు లాస్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అది అబ్జర్వ్ చేయాలి, కంపేర్. కాకపోతే ఈ మధ్యకాలంలో కంటిన్యూగా మార్కెట్లు పెరిగేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గరలోకి వచ్చేసింది, మళ్ళీ హైకి దగ్గరలోకి వచ్చింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ షేర్లు అప్రమత్తంగా ఉండాలి. రెండోది బ్యాంక్ నిఫ్టీ షేర్లు ఏవైతే బాగా పెరిగినాయని కొనకుండా ఇప్పుడు ఏవైతే రిజల్ట్స్ 2 వచ్చినాయి, ఒకటి యూనియన్ బ్యాంకు, 2 కెనరా బ్యాంక్. ఇంకా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఓబి అవన్నీ రాలేదు రిజల్ట్స్. ఒక 2 వచ్చినాయి. కెనరా బ్యాంక్ ఒకటి వచ్చింది, మంచిగా వచ్చినాయి రిజల్ట్స్. అంతకుముందు 1194 కోట్లు వస్తే ఇప్పుడు 2730 కోట్లు రావడం జరిగింది. అంటే 1200కి 2700, అంటే నియర్లీ 100% ఏవో రిజల్ట్స్ ప్రాఫిట్ పెరిగింది ఒక క్వార్టర్లోనే. అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్కి, ఈ సంవత్సరం సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్కి. ఇది కూడా యూనియన్ బ్యాంక్ వచ్చి లాస్ట్ ఇయర్ మీద కొంచెమే పెరిగింది, 1511 వస్తే ఇప్పుడు 1853 కోట్లు వచ్చింది. అంటే ఓన్లీ ఒక 20% పెరిగింది. కెనరా బ్యాంక్ మాత్రం 100% ఎబో పెరిగింది. అయితే మిగిలిన బ్యాంకులు ఇంకా రాలేదు. అయితే కెనరా బ్యాంక్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ వితిన్ 6 months తర్వాత కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ బ్యాంకులన్నీ ఒకటే లాభాల్లో వస్తున్నాయి, అన్నీ ఎక్కువ శాతం. గవర్నమెంట్ బ్యాంకులన్నీ ఇప్పుడు లాభాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే 2 రీజన్లు. ఒకటి, గవర్నమెంటు బ్యాడ్ బ్యాంక్ అని ఒకటి ప్రవేశపెట్టింది, బిఏడి, బ్యాడ్ బ్యాంకు. ఈ బ్యాడ్ బ్యాంక్ పని ఏంటంటే, ఎగ్జాంపుల్ ఎవరైతే మొండి బాకీలు, రాని పద్దులు, ఎవరైతే పెద్ద పెద్ద కస్టమర్లు ఉంటారో వీళ్ళు వసూలు చేయలేకపోతున్నారు. అప్పుడు ఎన్పిఏలు పెరిగేది బ్యాంకులు. ఎన్పిఏ ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంది, అప్పులైతే తీసుకుంటారు, ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటో దేనితోటో అప్పు తీసుకుంటాడు, ఏదో పేపర్లో డాక్యుమెంట్ పెడతారు, కానీ అవన్నీ నామినల్ అయిపోతున్నాయి. చివరికి అది మొండి పద్దు కింద, రాని బాకీ కింద అవి ఆగిపోతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవటం, బ్యాడ్ బ్యాంక్ అని ఒకటి సపరేట్గా పెట్టడం. అయితే బ్యాడ్ బ్యాంక్ పని ఉందయ్యా, మీ దగ్గర ఏదైతే బ్యాంకులో మొండి పద్దులు, రాని బాకులు, బ్యాడ్ డెట్స్ అంటాం. అంటే బ్యాడ్ అంటే రానటువంటివి, డెట్ అప్పులు. ఈ మొండి పద్దులు, రాని బాకీలు, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాడ్ బ్యాంక్ వాళ్ళు తీసుకొని ఒక 20% సర్వీస్ ఛార్జీ కింద తీసుకొని 80% వసూలు చేసి నీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఒక బ్యాంకు కనుక కలెక్ట్ చేయలేకపోతే, వసూలు చేయలేకపోతే, వాళ్ళ వల్ల అయ్యేటట్టు లేకపోతే, అంటే ఏదైనా
పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏదన్నా వేరే విధంగా ఉండి కలెక్ట్ చేయని పక్షంలో వీళ్ళు ఏం చేస్తారు, ఆ బ్యాడ్ బ్యాంక్ అప్పచెప్తారు. అందుకని ఇప్పుడు మొండి పద్దులు చాలా తగ్గిపోయినాయి. దాంతో ఎప్పుడైనా కానీ ఒకటే బిజినెస్ సంపాదిస్తుంది, మొండి పద్దులు ఎక్కువైపోయినప్పుడు ఏమిటి, నెట్ ప్రాఫిట్ అంటే ఏంది, సంపాదన ఉంది, బాకీలు ఉన్నాయి, చివరికి నెట్ నీకు మిగిలింది ఎంత అంటే ఏముండదు, అంటే కొంచెం ఏముంటుంది. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ బ్యాంకులు అన్నిటికి కూడా బ్యాడ్ డెట్స్ తగ్గిపోయినాయి. ఎప్పుడైతే బ్యాడ్ డెట్స్ తగ్గిపోయినాయి అంటే వచ్చిందంతా ఇన్కమే, అంటే ఏదైతే వచ్చిందో అందుకని ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకులు సేఫ్గా ఉన్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. అంటే ప్రాఫిట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. మెయిన్ రీజను షేర్ ప్రైస్ పెరగడానికి రీజన్ ప్రాఫిటే. ప్రాఫిట్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ పెరిగింది అంటే ఇన్వెస్టర్కి బెనిఫిట్. అంతే తప్ప బ్యాంకు నడుస్తుంది, బ్యాంకు ఓపెన్ ఉంది, బ్యాంకు అదే ఎప్పటి నుంచో ఉంది బ్యాంకు, మరి నడుస్తుందంటే నడుస్తుంది. కానీ మరి బ్యాంకులో ఆ షేర్ హోల్డర్కి కూడా బెనిఫిట్ ఉండాలి. బ్యాంకులో షేర్ హోల్డర్ బెనిఫిట్ ఉండాలి అంటే బ్యాంకు నికరంగా సంపాదించాలి, మొండి పద్దులు లేకుండా. రాని బాకీలు తక్కువతోటి ఉంటాయి. జనరల్గా రాని బాకీలు ఉండవు అనేది కాదు, ఏ బిజినెస్ చేసినా ఉంటుంది. కాకపోతే బ్యాంకింగ్ షేర్లో, బ్యాంకింగ్ స్క్రిప్ట్స్లో, బ్యాంకింగ్ ఫీల్డ్లోనే వాళ్ళ పనే అది. అంటే డిపాజిట్లు తీసుకొని వడ్డీలకు ఇస్తారు, అక్కడ మొండిపద్దులు కంపల్సరీగా ఉంటాయి. కానీ డిపాజిటర్స్కి వాడు మొండిపద్దు ఇచ్చిండు నేను నీకు ఇయ్యనంటే ఊకోరు. అందుకని డిపాజిట్స్కి ఇవ్వాల్సిందే 100%. మొండి పద్దులు నువ్వు వసూలు చేసుకోవాలి, నువ్వే కలెక్ట్ చేసుకోవాలని అంటారు. అంతే తప్ప వాడికి లేదని నాకు ఎగ్గొడతావా అని అంటారు. కాబట్టి క్వశ్చన్ లేదు. గవర్నమెంట్ బ్యాంకులు ఇప్పుడు బాగా ఉన్నాయి. అందుకని అయితే ఇప్పుడు రెండే వచ్చినాయి రిజల్ట్స్. ఆ రెండిట్లో కెనరా బ్యాంక్ ఒకటి బాగుంది, మిగిలిన బ్యాంకులు కూడా వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు ఇంకొక వారం 10 రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ అన్నీ కూడా మంత్ ఎండింగ్ కల్లా రిజల్ట్స్ వస్తాయి, సెకండ్ క్వార్టర్. అప్పుడు మళ్ళీ ఈ బ్యాంకులు చూసుకొని ఎంటర్ అవ్వాలి రిజల్ట్స్ని బట్టి, సెకండ్ క్వార్టర్ని బట్టి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, నాలెడ్జ్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి ప్రస్తావించడం అనేది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.